5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఎక్స్లో పోస్ట్ పెట్టింది. దీని యొక్క సారాంశం ఏంటి అంటే కనుక, భారత్ అంతా కూడా మోదీమయం, కాషాయ జెండా రెపరెపలు కనిపిస్తున్నాయి అనే అర్థం వచ్చేటట్టుగా ఈ పోస్ట్ పెట్టింది. 2047 నాటికల్లా వికసిత్ భారత్ సాధ్యం కావాలంటే ఇది ఇంకా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. మోదీమయం, కాషాయమయం అంటూ రాసుకొచ్చారు ఆ పోస్ట్లో. అంటే కేంద్రం ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు ఇది కేవలం విస్తరణ మాత్రమే కాదు, ఎన్డీఏ పైన, మా మిత్రపక్షాలపైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఇది తెలియజేస్తుందంటూ కూడా ఈ 2 మ్యాపుల్లో కూడా చాలా స్పష్టంగా మీరు కూడా చూడవచ్చు స్క్రీన్ పైన. ఒక స్క్రీన్ పైన ఏ రాష్ట్రాల్లో బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, మొత్తం అదంతా కూడా మనకి కాషాయ రంగులో కనిపిస్తోంది. ఇంకొక మ్యాప్లో మనం చూస్తే బీజేపీ ఫుట్ ప్రింట్స్ ఏ విధంగా విస్తరిస్తోంది అని చెప్పడానికి ఇంకొక మ్యాప్ కూడా మనకి ఉదాహరణ. ఈ మ్యాప్లో మనకి మొత్తం భారతదేశ భూభాగంలో ల్యాండ్ ఏరియాలో 72% భూభాగంలో ఎన్డీఏ లేదా బీజేపీ పవర్లో ఉంది. 72%, తక్కువ కాదు. కేవలం 22% భూభాగంలో మాత్రమే బీజేపీయేతర, ఎన్డీఏతర పార్టీలు పవర్లో ఉన్నాయి. లైక్ కేరళ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అటు జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, ఇలా కొన్ని చోట్ల 22% భూభాగంలో మాత్రమే ఎన్డీఏతర, బీజేపీయేతర పార్టీలు పవర్లో ఉన్నాయి. ఇక పాపులేషన్ విషయానికి వస్తే కూడా 78%, మీరు మ్యాప్లో కూడా చూడవచ్చు, కాషాయ రంగులో ఏదైతే కనబడుతుందో ఈ 78% పాపులేషన్, ఈ జనాభా అంతా కూడా ఎన్డీఏ రూలింగ్లోనే ఉన్నారు. మిగతా 22% జనాభా మిగిలిన పార్టీలు పరిపాలన చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేశం వికసిత్ భారత్గా అవతరించాలి అంటే ఇది ఎక్స్పాన్షన్ ఇంకా జరగాలి, ఇక్కడతో ఆగిపోకూడదు. 2047 నాటికల్లా అభివృద్ధి చెందినటువంటి భారతదేశం మనం చూడాలంటే మొత్తం కాషాయమయం కావాలి. ఇప్పుడు చాలా వరకు కాషాయమయంగానే కనిపిస్తుంది, కానీ ఇది సరిపోదు అని అర్థం వచ్చేటట్టుగా బీజేపీ తన సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. 2047 నాటికల్లా ఆ డ్రీమ్ సాకారం అవుతుందా లేదంటే? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.